వాళ్ళు ఎవరి సిద్ధాంతము ప్రధానంగా చాంద్రమానం అయి ఉంటుందో వాళ్ళు ఈ నెల మొత్తానికి ప్రాధాన్యత ఇచ్చి చేసుకుంటారు. రెండిట్లో దోషం ఏం లేదు. ఎందుకంటే చాలా విశేషంగా సూర్యచంద్ర శక్తులు పౌర్ణమి ముందు దాకా ఉంటాయి. పౌర్ణమి తర్వాత చంద్రశక్తి మాత్రం ఒక్కొక్క కళ తగ్గుతూ, ఇప్పుడు ఒకటే రహస్యం, పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా కళ ఒక్కొక్కటి చంద్రుడిది పెరుగుతూ ఉంటుంది. అలా మనం చేసుకుంటూ వెళ్తాం. మళ్ళీ ఇది స్టెరాయిడ్ లాగా అనమాట. చాతుర్మాస్యంలో కానీ ఎక్కడైనా మీరు చేసినప్పుడు ఏం చేస్తారు, ఒకటేసారి తీసుకొని ఆపేయరు. దాన్ని మెల్లిమెల్లిగా మనం మొదలుపెట్టినప్పుడు నెలలో మొదటి రోజు ఒక ముద్ద నెమలి గుడ్డంత తింటారు. రెండో విధియ వచ్చినప్పుడు 2 నెమలి గుడ్లంతా, అట్లా 3, 4, 5 పెంచుకుంటూ 15 దాకా వెళ్ళి మళ్ళీ దాన్ని ఒక్కొక్క కళ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి 14, 13, 12, 11, 10, 9 ఇట్లా తగ్గించుకుంటూ వస్తారన్నమాట వాళ్ళు. అదే విధానంలో చాంద్రమానాన్ని ఎవరైతే ప్రధానంగా తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్ర కళల్ని ప్రధానంగా తీసుకుంటారు. కాబట్టి చంద్రుడు కళలు పెరగటము, మళ్ళీ పెద్ద తేడా ఉండదు మీకు. ఆ పాఠ్యమి ఏదైతే ఉంటుందో చంద్రుడు వెళ్ళినటువంటి తర్వాత పాఠ్యమి, ఇక్కడ వచ్చేటప్పటికి చతుర్దశి అంటే పౌర్ణమికి ముందు ఉండేటటువంటి చతుర్దశి ఒకటేలాగా ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క కళ తగ్గుతూ వస్తుంది. అందుకని నెల రోజులు చేసుకుంటారు. మీ సిద్ధాంతం ఏదో, ఇప్పుడు మీరు మధ్వులు అని చెప్పారు కాబట్టి ఆచార్యులు అనేటటువంటి వాళ్ళు మనకు చాలా ప్రధానం. మీ ఆచార్యులు ఏది చెప్పారో అది సత్యం, మీకు అదే ఆచరించాలి. మా ఆచారంలో మా గురువులు ఏది చెప్పారో అది ఆచరించడం శ్రేష్టం. రెండూ ఉత్తమమే. అలాగే గురుగారు, మరొక కళ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. తప్పకుండా. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు అరుణ అండి, కర్నూలు నుంచి మాట్లాడుతున్నా అండి. అలాగే అరుణ గారు, గురుగారు ఉన్నారు, మీ సందేహం ఏంటో తెలియజేయండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. అరుణ గారు, దయచేసి మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి గురుగారితో మాట్లాడండి. తగ్గించేస్తాను మేడం. రైట్, మాట్లాడండి. నమస్కారం గురువు గారు. అమ్మా నమస్కారం అమ్మా. గురువు గారు అమ్మా అడగండి. అది మన దుర్గాష్టమి రోజున హోమం చేద్దాం అనుకున్నామండి. నవరాత్రుల్లో దుర్గాష్టమి హోమం చేయడానికి కుదరలేదు స్వామీజీ. అది మొన్న కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆదివారం నాడు చేశానండి. బిల్వవృక్షం కింద ఆదివారం నాడు హోమం పెట్టుకున్నాను ఏకాదశి రోజున. అలా చేయవచ్చునా చేయకూడదా? ఒక రోజు అనుకొని ఇంకొక రోజు పెట్టుకుంటే అలా చేయవచ్చునా చేయకూడదా? ఏమైనా దోషం వస్తుందా? బిల్వవృక్షం కింద చేశామండి, మంచిదేనా కాదా? ఏమైనా దోషం ఉందా? ఒక రోజు అనుకుని ఒక రోజు చేసాము, నవరాత్రులు అనుకొని కార్తీక శుద్ధ ఏకాదశి రోజున చేసాము, ఏమైనా దోషం వస్తుందా? బిల్వవృక్షం కింద చేయవచ్చునా అన్న సందేహం అండి. చాలా మంచి ప్రశ్న అమ్మా. చాలా మందికి ఉండేటటువంటి అనుమానమే ఇది. మనము అష్టమి రోజు చేద్దాం అనుకున్నాం, ఏదో ఒక ఇబ్బంది ఉంటేనే కదా మనం అష్టమి రోజు చేయలేకపోయింది. ఆవిడ్ని అమ్మ అపారమైనటువంటి కరుణా సముద్రాల తల్లి కాబట్టి అక్కడ ఏదో ఇబ్బంది ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొక రోజు చేస్తాను అని మనసులో అనుకున్నాం. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మీరు చేశారు. కార్తీక శుద్ధ ఏకాదశి చిన్నదేం కాదమ్మా, చాలా పెద్దది, చాలా మహత్తరమైనటువంటిది, చాలా గొప్పదైనటువంటిది కార్తీక శుద్ధ ఏకాదశి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు సాక్షాత్తు విష్ణుమూర్తి యోగ నిద్రలోంచి లేచి ఒక్కసారిగా ఈ ప్రపంచాన్నంతా కూడా అందరినీ భక్తుల్ని అనుగ్రహించేటటువంటి పనిలో ఉండేటటువంటి మహత్తరమైన మాసం. ఇంకా గొప్ప మాట ఏమిటయ్యా అంటే శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమాన్ని తీసుకున్నటువంటి మహత్తరమైన రోజు కార్తీక శుద్ధ ఏకాదశి. కాబట్టి అలాంటి కార్తీక శుద్ధ ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంది. అలాంటి ఆ ఏకాదశి రోజున అది బిల్వవృక్షం కింద కూర్చొని మీరు చేశారు అంటే దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటారు. ఆ చండీ అమ్మవారికి ఏదైనా చేస్తే పరమేశ్వరుడు సంతోషిస్తాడు, పరమేశ్వరుడికి ఏదైనా చేస్తే చండి సంతోషిస్తుంది. కాబట్టి అలాంటి బిల్వవృక్షం కింద చెయ్యాలి అనేది ఏం లేదు. మీరు ఎవరో ఒక బ్రాహ్మణ్ణి పిలిస్తేనే అతను వచ్చి చేస్తుంటాడు కాబట్టి వాళ్ళు తెలియకుండా ఏమీ ఎలా పడితే అలా చెయ్యరు. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు చేసినటువంటి ఫలం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది, దీంట్లో ఏ అనుమానం లేదు. మీకు అంత మనసులో ఏదైనా ఇంకా బెంగ ఉంటే ఇప్పుడు చేసినటువంటి ఫలం ఇదే, మళ్ళీ వచ్చేటటువంటి అష్టమికి మళ్ళీ చేసుకోవచ్చు. శక్తి ఉండి ఓపిక ఉండి అన్నీ ఉంటే, లేకపోతే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి సర్వస్తరత దుర్గాణి సర్వే భద్రాణి పశ్యతు సర్వ సద్బుద్ధిమాప్నోతు సర్వత్ర నందతు సర్వే సంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చి దుఃఖమాప్నుయాత్ అని ఒక్క దండం గనక ఆ తల్లికి పెట్టుకుంటే
మీరు ఆ అష్టమి రోజు ఆ యజ్ఞం చేసినటువంటి ఫలం మీకు వస్తుంది. దీంట్లో ఏ విధమైన బెంగపడాల్సినటువంటి పని లేదు. మీరు చేసింది ఉత్తమమైన పని, అమ్మవారు పరిపూర్ణంగా అనుగ్రహించేటటువంటి పనే. తీరనప్పుడు ఎవరైనా మొక్కుని మార్చుకోవచ్చు. మొక్కు అంటే భీష్మించుకొని అలాగే ఉండాలని ఏం లేదు. అనారోగ్య పరిస్థితులు కానీ, లేదు అడ్డంకులు కానీ, మైలాదులు కానీ, లేదు ఇంట్లో ఆడవాళ్ళకు వచ్చే అడ్డాలు కానీ, ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు దాన్ని మార్చుకొని చేయడం శాస్త్రంలో ఉంది. ఏం నష్టం లేదమ్మా. అలాగే గురుగారు, మరొక కాల్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, సారీ అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. దయచేసి సిగ్నల్లోకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి. గురుగారు, కార్తీక మాసంలో దీపాలు పెడతారు. దీపాలు పెట్టడానికి గల కారణాలు ఏంటి? దాని యొక్క గొప్పతనం ఏంటి? మీ మాటలో తెలియజేయండి. ఇందాక మనం మాట్లాడుకుంటూ దీపము చూస్తేనే చాలా విశేషము అని అనుకున్నాం. దీపం చూస్తేనే చాలా విశేషం. ఏమిటి దీపాన్ని చూస్తే ఉండేటటువంటి వైశిష్ట్యము అంటే మనకి చాలా చక్కటి శ్లోకాలు చాలా ఉన్నాయి. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః స్థలే జలే యే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి పుణ్యాః స్వపచాహి విప్రా. వేదాంగాలు చదివినవాడు, లేదు ఇతరమైనటువంటి వాటిల్లో ఉన్నవాడు, లేదు మహాపాపము చేసినటువంటి వాళ్ళు, స్థలంలో నివసించేవాడు, జలంలో నివసించేవాడు, ఏ జీవైనా కానివ్వండి, లేదు మీ కీటకాలు కానివ్వండి, మన పతంగాలు పక్షులు కానివ్వండి, దోమలు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి, ఏవైనా సరే వెలిగించబడ్డటువంటి దీపాన్ని చూస్తే చాలట సమస్తమైనటువంటి పుణ్యాలు వాళ్ళకొచ్చి మోక్షము అనేటటువంటిది లభించడానికి యోగ్యంగా వాళ్ళు తయారైపోతారు. కాబట్టి మోక్షము అంటే మళ్ళీ దీంట్లో మార్పులు ఉన్నాయమ్మా. సామీప్య, సారూప్య, సాలోక్య, సాయుజ్యాలు, సామీప్య, సాలోక్య, సాయుజ్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇందులో సామీప్యము భగవంతుడికి దగ్గరగా వెళ్ళటం, సారూప్యము ఆయన రూపంతో సమానమైన రూపం రావడం, సాలోక్యము ఆయన ఉండేటటువంటి లోకంలోకి వెళ్ళిపోవడం, సాయుజ్యము సాక్షాత్తు ఆయనే అవడం. కాబట్టి ఆ